నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ చూసుకుందాం. 3వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం జూన్ నెల. ఈరోజు వచ్చేపాటికి బుధవారం వచ్చేసి హుబ్లీ మార్కెట్ అయితే నడిచింది. కాస్త చింతించండి, అంటే చింతిస్తున్నా, లేట్ అయింది. వీడియో అయితే ముందునే రావాల్సింది, అది 3:15 లోపలే వచ్చింది. నేను కాస్త వర్షం పడుతుంటే లేట్ అయిందనమాట. అలాగే మీ ఏరియాలో వర్షం పడుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు బుధవారం ఒక 800 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. వాటిలో ధరలు చూసుకుందాం. డబ్బీ బ్యాడ్కి వచ్చేసి ఈరోజు 55,600 అయితే టాప్ నడిచింది. ఒక క్వాలిటీ 52, ఒక క్వాలిటీ 50 ఎక్కువ 500 నడిచింది. అలాగే సెకండ్స్ వచ్చేసి 30 నుంచి 40,000, 40 నుంచి 45, కొన్ని 45 నుంచి 50,000 అయితే పోవడం జరిగింది. అలాగే కడ్డీ బ్యాడ్కి వచ్చేసి 50 ఎక్కువ 500 నడిచింది. బెస్ట్ క్వాలిటీలు అయితే 52,000 కూడా పోతున్నాయి. అలాగే డబల్ డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే మనకి 45,000 నుంచి 50,000 ఒక లాటు ఇట్లా పోవడం జరిగింది. అలాగే డబ్బీ విత్తనాలు అయితే ఉన్నాయండి, విత్తనకాయలు కూడా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది. పక్కా మీకు నీళ్లు కట్టినట్టువి, మీరేం భయపడాల్సిన పని లేదనమాట. అవి రైతుల దగ్గర ఉన్నాయి, మీకు ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టగలను అనమాట. అలాగే చూసుకున్నట్లయితే మనకు మిగతావి చూసుకున్నట్లయితే 2043 బెస్ట్ క్వాలిటీలు అయితే మనకు రేట్ వచ్చేసి 32 నుంచి 34, 36,000 అయితే టాప్లు అవుతున్నాయి అనమాట. 38 కూడా పోలేదు ఈరోజు. బెస్ట్ క్వాలిటీ చేయి వ్యాపారాల కాడ కూడా నడిచింది. ఆ రేట్లు కూడా మనం విచారిద్దాం ఈరోజు కూడా. ఎందుకంటే కొంచెం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీలు అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక 700, 800 బస్తాలు ఉండడం వల్ల ఈ రేట్స్ అనమాట. అలాగే కొన్ని సెకండ్స్ అయితే 20 నుంచి 25, కొన్ని 25 నుంచి 30,000 అయితే సెకండ్స్ నడిచిన బెస్ట్ క్వాలిటీలు అండి అలా. అలాగే రవి హైబ్రిడ్ వాళ్ళది 6-6 అయితే ఈరోజు 34,500 టాపెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఈ రేట్ నడిచిందనమాట. ఒక 500 ఎక్కువ వేసుకొని 35,000 అయితే ఇవ్వడం జరిగింది, ఒక 108 బస్తాలు. అలాగే చాలామంది ముందు పడ్డారు, మంచి ధరే ఉందిలే, మనకు ఇన్ని రోజులు ఉన్నాంలే అని చాలామంది అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. అలాగే సర్పన్ మంజిరటు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ అయితే ఈరోజు 42,000 అయితే టాపెస్ట్ నడిచింది. బెస్ట్ క్వాలిటీ స్పెషల్ క్వాలిటీ అనుకోండి. ఒక లాటు ఒక 55 బస్తాలు అనమాట. మిగతా 20 బస్తాలు ఉన్నాయి, అవి వచ్చేసి 36,000 అట్లా నడిచినాయి అనమాట. అలాగే 2043 కొన్ని 2024 సంబంధించినవి కనిపించాయి. ఈరోజు 22,000, 25,000 అయితే టాప్లు అయినాయి అనమాట. ఇక మిగతావి చూసుకోవచ్చు. 5531 ఈరోజు 24,500 నడిచిందండి. బెస్ట్ క్వాలిటీ, ఇది కూడా స్పెషల్ క్వాలిటీ అనుకోవచ్చు. ఏసీ అయితే 14,000 అడిగినారు ఇంతకుముందు ఏడాది. అయితే 5531 కొంచెం బిలో క్వాలిటీ. అలాగే మంచి క్వాలిటీ ఈ సంవత్సరం మనం ఏసీలలో పెట్టాము 2026లో అనుకుంటే మంచి క్వాలిటీ 16 నుంచి 18, 22, 23,500 నడిచింది. 273లో వచ్చినాయండి. 273లో 18,000, తేజాలు వచ్చినాయి 19,000 నడిచింది. 341, 355 అంటే కొద్దిగానండి వచ్చినది, పెద్ద క్వాలిటీ లేవు. ఎందుకంటే ఇవి ఏసీల దగ్గర నడిచినాయి, ఎక్కడ నడిచినాయి అనమాట ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇవి వచ్చేసి మనకి 16 నుంచి 17, 18,000 ఎక్కువగా నడిచినాయి ఎక్కువగా. అలాగే సెకండ్స్ 12 నుంచి 14, కొన్ని 14 నుంచి 15,000 నడిచినాయి. అంతకుమించి అయితే ఎక్కువగా కనిపించలేవు. ఇక డబ్బీ కడ్డీ ఏసీ దగ్గర మాట్లాడుకుందాం. డబ్బీ కడ్డీ ఏసీ దగ్గర 30 నుంచి 40,000 కొన్ని, 40 నుంచి 50,000 కొన్ని, అంతకుమించి అయితే పైన కనిపించలేవు ఈరోజు కూడా. అంటే దీంట్లో చూసుకోవచ్చు మనకి కొంచెం సెకండ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఫస్ట్ కటింగ్ అమ్ముకొని సెకండ్ కటింగ్లు పెట్టుకోవడం జరిగింది కదా, ఆ క్వాలిటీలు అనమాట. మంచి క్వాలిటీలు 40 నుంచి 50,000 లోపల పోతున్నాయి. క్వాలిటీ బట్టి రేట్స్ అంత లోపల ఇవి పోవచ్చు, లేకుంటే ఇంకా మనకు హై క్వాలిటీ ఉంటే ఎక్కువ పోవచ్చు, లేకుంటే లో క్వాలిటీ ఉంటే తక్కువ కూడా పోవచ్చు. అది మీ శాంపుల్ని బట్టి చూసుకోండి. అంతేగాని నాకు ఫోన్ చేసి అన్న కాయలు ఇంతే పోతున్నాయంటే మీ క్వాలిటీ పెట్టండి. ఫస్ట్ క్వాలిటీ పెట్టిన తర్వాత మీరు ఆలోచన చేయండి. అంతేగాని మీరు ఎన్నుకునేటప్పుడే సీడ్ మంచిది ఎన్నుకోండి. ఎందుకంటే ఈసారి రేట్లు ఉన్నాయి కాబట్టి ఏదన్నా కొన్నారు. రేట్లు లేనప్పుడు మంచి సైజు కలర్ ఉంటేనే మీరు విత్తనం ఎంపిక బాగుంటేనే కాయలు సైజులు వస్తేనే మీరు మార్కెట్లో డిమాండ్ చేసేదనమాట. విత్తనం ఒక్కటే తక్కువ ఖర్చుకు తీసుకొని మీరు దానికి పెట్టుబడి పెట్టుకుంటుంటే అదే మీకు రేపొద్దున డబ్బులు అయ్యేదనమాట. అదే బాగా ఆలోచన చేసుకోండి. అందుకే నేను మొత్తుకొని చెప్తానమాట. పక్కా మీరు లావు రకాలు వేసుకోవాలనుకుంటే డబ్బీ కట్టి బయలు విత్తుకోండి అని చెప్తున్నా. అంతేగాని నేనేమో స్వలాభం పెట్టుకొని మీకు ఇవ్వడానికి కాదు. అది బాగా ఆలోచన చేసుకోండి. మీరు ఏమన్నా చేసుకోండి, మీకు నచ్చిన సీడే తీసుకోండి. ఆ రోజు రేటు పోలేదని బాధపడదండి అన్న. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇట్లుందనమాట.
చాలామంది రైతులు అవగాహన లేకపోవడం, అంటే ఈసారి కొత్తగా మిర్చి సాగు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మామూలుగా ఐడియా ఉన్న రైతులైతే గిన మామూలుగానే వాళ్ళు ఎక్కడో ఒకటి తీసుకొని సాగు చేసుకున్న వర్షాన్ని పడిన నీరు తీసుకొని పెట్టుకుంటారనమాట. అంతకుమించి ఏం లేదండి. అలాగే మనం చూసుకోవచ్చు, ఈరోజు తెల్లగాయలు, మచ్చకాయలు డబ్బీవి అయితే గిన 20,000-30,000 ఒక క్వాలిటీ బాగుండేవి. అంటే 20,000-30,000 వేడి మంచి క్వాలిటీ, 80% కలరే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కలర్ లేనివి 5,000-10,000. సీడ్ తాలు అంతా చూసుకున్నా కూడా 5,000-6,000, కొన్ని 3,000-4,000 నడిచినాయి, కొన్ని 2,000-4,000 నడిచినాయి. 2043 మనం చూసుకోవచ్చు 6,000-12,000, 12,000-14,000. సర్పన్ అయితే కింద 18,000 వరకు నడిచినాయి, మంచి క్వాలిటీలు నడిచిండల్లా. ఇక మనం చూసుకోవచ్చు మార్కెట్ అంతా స్టడీగానే నడుస్తుంది, తగ్గలేదు. మొన్న అట్లా అనిపించింది, కానీ కొంచెం పర్లేదు నిన్న మొన్నటి నుంచి. ఇంకా చూడాల ముందుకు ఏమవుతుంది, ప్రజెంట్ వచ్చేసి సిచ్యువేషన్ ఏం నడుస్తుంది అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అలాగే మీరు మంచి ధరకు అడుగుతున్నా అంటే వదిలేసుకునేది బెస్ట్ అనమాట. ఇదండి వీడియోకినా. మన వీడియో నచ్చిందే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.